హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మీకోసం చాలా మంచి మంచి శారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. వీడియో లెంత్ అయినా పర్లేదు, శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను మొత్తం వీడియో తీసుకొచ్చేసాను అనమాట. ఒక షాప్ దగ్గరికి వెళ్ళేసి ఇక చూడండి, శారీస్ అయితే ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్క శారీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా కుప్పటం పట్టు శారీస్ అనమాట. హ్యాండ్లూమ్ శారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. పట్టు నేసినవి. వేరే వేరే అంటే కొంతమంది వేరే నేపిచ్చి కూడా పట్టు అని చెప్తున్నారనమాట. అలా మోసపోకుండా నేను ఇవైతే మాత్రం ప్యూర్ పట్టు అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి కామెంట్స్ చేశారు చాలామంది, మీ వైపు నేసే చీరలన్నీ మాకు చూపించండి, మేము తీసుకుంటామని చెప్పేసి. ఫస్ట్ ఒక శారీ చూపించాను కదా, ఇది సెకండ్ శారీ అనమాట. చూడండి, గ్రీన్ కలరు, రెడ్ బార్డర్ వచ్చింది, మళ్ళీ రెడ్ కలరే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చిందనమాట. శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బాక్సులు అయితే ఇచ్చారు. మళ్ళీ బూటీస్ కూడా ఉన్నాయి. వీటి మొత్తం కూడా బూటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా నేను ఇప్పుడు చూపించే మొత్తం కూడా ప్లెయిన్ అయితే కాదు, ఫుల్ వర్క్ ఉన్నాయి. రిచ్ పళ్ళు. శారీస్ అయితే మాత్రం కలర్స్ చాలా బాగున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా దగ్గర ఎలాంటి శారీస్ ఉన్నాయో నేను మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఇది ఇంకొక శారీ అన్నమాట. చూసారు కదా, ఇది వచ్చేసి ఒక్కసారి రంగు ముక్కుపోవడం అట్లా అంటారు కదా, అదనమాట. ఇక శారీ వచ్చేసి చూసారు కదా, ఎల్లో చామంతి ఎల్లో అంటారు. దీనికి మనకి సిల్వర్ బార్డర్, సిల్వర్ జరీ ఇచ్చారు, గోల్డ్ జరీ ఇచ్చారు. బార్డర్లోనే 2 టైప్ జరీ అయితే ఇచ్చారనమాట. మనకు కొంచెం నాలుగు తడబడుతుంది, అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే శారీస్ కలర్స్ అవి చెప్పడానికి కొంచెం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అయితే చూపిస్తున్నాను. దీనికి కూడా సేమ్ రెడ్ అయితే వచ్చింది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అనమాట. ఫుల్ వర్క్ ఉండిద్ది చూడండి. ఇక్కడ మనకి శారీలో కూడా పెద్ద పెద్ద బాక్సులు అయితే ఇచ్చారు. ఆ బాక్సుల్లో బూటీస్ అనమాట. బూటీస్ కూడా కొంచెం మీడియం సైజ్, మరీ హెవీగా ఉండే, చిన్నవి కాకుండా. ఇది కూడా కుప్పటం శారీయే. కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకేంటంటే షాపుల్లో లైట్లు అనమాట. ఫుల్ లైటింగ్ వేసేసి శారీస్ పెడితే బెదరేసినట్టు ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు శారీ ఎలా ఉందో అలాగా, మనకి లైట్లు కూడా ఏం లేవన్నమాట. సింపుల్గా నార్మల్గా అయితే చూపిస్తున్నాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి. మీకు కావాలంటే మాత్రం తప్పకుండా నేను నెంబర్ ఇస్తాను, నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు సింగిల్ శారీ అయినా కూడా నేను కొరియర్ అయితే చేస్తాను. నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు ప్రైస్ కూడా చెప్తానమాట. ఇక చూసారు కదా, ఈ శారీ కూడా ఎంత బాగుందో. మనకి కలర్ కాంబినేషన్ వల్ల శారీస్ కూడా బాగా లుక్ వస్తాయి అనమాట. ఇది వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చింది. టెంపుల్ డిజైన్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ వాడారు. బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ. మా శారీ అంతా కూడా మనకి వీడియోలో ప్లెయిన్ లాగా అనిపిస్తుంది, కానీ చిన్న చిన్న బాక్స్, మనం ఫస్ట్ గ్రీన్ కలర్ చూసాం కదా, సేమ్ అట్లాగా చిన్న బాక్స్, దాంట్లో బూటీస్ అయితే వచ్చినాయి అనమాట. ఈ శారీస్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు. కట్టుకోవడానికి లైట్ వెయిట్, కంఫర్ట్ అన్ని రకాలుగా మనకి బెనిఫిట్ ఉన్నాయి. అసలు ఎంత బాగుంటాయో మనం కట్టుకున్నా కూడా. పెద్దవాళ్ళైనా కొంచెం శారీ బరువుగా ఉంది అట్లా అనుకుంటారు కదా, ఇదిగో చూసారా బ్లూ కలర్. ఇక ఇక్కడ వచ్చేసి మనకి లైట్ స్మిత కలర్ అయితే ఇచ్చారు. పళ్ళు అండ్ బార్డర్ మధ్యలో బూటీస్ కూడా ఉన్నాయి. ఈ శారీ కూడా చాలా బాగుంది అసలు. కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను ఇంకా లైటింగ్స్ అండ్ దగ్గరికి ఇంకా తీసినట్టయితే, మనకి కొత్త కదా శారీస్ లైవ్లో ఇట్లా చూపించడము. లైవ్ అంటే ఇంకా వీడియో తీయడం అనమాట. నేను ఇంతవరకు పెట్టినవి కూడా పిక్సే. మనకి ఎవరైనా పిక్స్ షేర్ చేస్తే వాళ్ళకి, నా వీడియోస్లో ఇంకా ముందు చూసినట్టయితే కొంతమంది పిక్స్ పెట్టేసి కొంచెం మావి చూపించండి అని చెప్పి వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చారు. అట్లయితే నేను చాలా అయితే పెట్టాను అంతకుముందు. ఎందుకంటే మనకు ఒక వీడియో వచ్చిద్ది అని చెప్పేసి. ఇప్పుడైతే అట్లా ఏం కాదు, నేను మీకోసం అని చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఆషాఢ మాసం. ఇది చూసారు కదా, బూటీస్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో, దగ్గరగా అనమాట బూటీస్ కూడా. ప్రతి దానికి రిచ్ పళ్ళు. ఇప్పుడు ఆషాఢం, శ్రావణం సేల్ అని చెప్పేసి చాలామంది చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు. మనం కూడా యూట్యూబ్లో చూస్తుంటాం కదా, అట్లా అనమాట. పెళ్ళిళ్ళ సీజను చాలామంది శారీస్ అయితే తీసుకుంటారు. మనం కూడా ఒక వీడియో అయితే పెడదామని చెప్పేసి నేనైతే మీకోసమని వెళ్ళి కొన్ని శారీస్ అయితే వీడియో తీసుకొచ్చాను.
ఇంకా ముందు ముందు మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. నేను అవి కూడా మీకు చూపిస్తాననమాట. ఈ శారీ కూడా చూడండి అసలు కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి లైట్ కలరు, బార్డర్ వచ్చేసి నిండు కలరు, బూటీస్కి కూడా మనకి సిల్వర్ జరీ వాడారు. బార్డర్ వచ్చేసి కలర్ కాంబినేషన్ తగ్గట్టు అనమాట. మనకి శారీలో సిల్వర్ బూటీస్ ఇచ్చి ఇంకా బార్డర్లో అయితే గోల్డ్ కలర్. ఈ కెంపుకి ఆ గోల్డ్ కలర్ జరీకి అయితే ఎంత బాగుండిద్దో కలర్ కాంబినేషన్ అసలు. మీకు శారీస్‌కి ఎవరికన్నా కావాలంటే మాత్రం నేను తప్పకుండా నెంబర్ ఇస్తాను. నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను ఇంకా మన కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా మంచి మంచి శారీస్ అయితే పెడుతున్నాను. అన్నీ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు అనమాట. వీటిలో నేను ఇంకా లాస్ట్‌లో చూపిస్తాను. అది వేరే పట్టు. అది కూడా దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు. కాటన్ బై పట్టు. కాటన్‌లో పట్టు నేస్తామనమాట. నన్ను చాలామంది అడిగారు. నాకు సెకండ్ ఛానల్ ఉంది కదా! దాంట్లో అయితే చాలామంది కామెంట్ చేశారు. మీరు శారీస్ నేస్తారు కదా! శారీస్ పెట్టండి అని. అట్లా కొంతమంది అడిగితే నేను ఈ వీడియో అయితే తీసుకొచ్చాననమాట. మన సొంతగా ఏదో బిజినెస్ పెట్టాలని ఏం కాదు. ఎవరికన్నా ఒకళ్ళకి ఇద్దరికి అయితే ఇంకా వాట్సాప్‌లో ఏం సెండ్ చేస్తామని చెప్పేసి వీడియో తీసి పెడితే అందరికీ యూస్ అవుతుంది కదా! అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకొచ్చాను. వాళ్ళని బాగా రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొచ్చానమాట. ఈ శారీలో పెద్ద బుట్టాలన్నమాట. బూటీస్ కూడా చూసారు కదా! ఎంత పెద్దగా ఉన్నాయో బార్డర్ కానీ ఈ బార్డర్‌లో కూడా మనకి సిల్వరు అండ్ గోల్డ్ 2 రకాల జరీలైతే అతికారనమాట. ఈ వీళ్ళ సొంత మగ్గాల మీద ఇప్పుడు మేము మా చుట్టుపక్కల అంతా కూడా మేము మొత్తం చేనేతలమే. మా ఊరు మొత్తము అక్కడ అంతా కూడా మగ్గాలు నేస్తారు. ఇక్కడ దగ్గరలో ఉన్న మగ్గాల మీద నేసినయి అనమాట. బయట నుంచి తెప్పించినవి అయితే కాదు. దీనికి ఏ మెటీరియల్ వాడతామో కూడా నేను లాస్ట్ వరకు మీరు చూస్తే నేను చూస్తానమాట. వాళ్ళని అడిగి మామూలుగా అయితే వాళ్ళు ఎవరన్నా వెళ్తే చూపించరంట. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను వీడియో తీసుకుంటానంటే సరే అని చెప్పి మనకైతే వీడియో కూడా తనే తీసి పెట్టారు. నేను అడగడానికి వెళ్ళి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా చూసారు కదా! ప్రతి ఒక్కటి కూడా రిచ్ పళ్ళు. వీటిలో బార్డర్స్ కూడా మీరు గమనించాలి. ఒక్కోటి పెద్ద బార్డర్, కొంచెం చిన్న బార్డర్, మీడియం బార్డర్ అట్లయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మీడియం బార్డర్. దీంట్లో కూడా బూటీస్ చూసారు కదా! పెద్ద పెద్దగా వచ్చినాయి. మనకి శారీస్ అనేవి కొత్త కాబట్టి నాకు అవి చూపించే విధానం కూడా సరిగ్గా రాలేదనుకుంటున్నాను. ఇంకా బాగా చూపిస్తాను. ఇంకా ఇంకొకళ్ళని కూడా అడిగాను అనమాట, ఒక వేరే షాప్ వాళ్ళని. వాళ్ళు వచ్చి తీసుకోమన్నారు కానీ నాకే టైం కుదరక వెళ్ళలేదు. మనకి ఎక్కువ వచ్చేసి రెడ్డే పళ్ళుకి ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా శారీస్. కానీ కలర్ కాంబినేషన్ అంటే రెడ్, గ్రీన్. ఇప్పుడు రెడ్ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ ఏదో అంటారు కదా, సిమెంట్ కలర్. మనకి సేమ్ శారీ ఒక కలర్ ఉండిద్ది అనమాట. బార్డరు, పళ్ళు, బ్లౌజు ఇవైతే మాత్రం సేమ్ కలర్ ఉంటాయి. ఇక్కడ డిజైన్స్ కూడా మీకు పళ్ళు డిజైన్స్ కానీ బార్డర్ సైజ్ ఒకటి అయి ఉండొచ్చు కానీ డిజైన్ అంటే దాంట్లో ఉన్న డిజైన్ అయితే మార్పు వచ్చింది. పళ్ళు కూడా మీరు గమనించండి, ఒక్కొక్క శారీకి ఒక్కొక్క వేరియేషన్ అయితే ఉండిద్ది. దీంట్లో నేసిన మెటీరియల్ ఒకటైనా కూడా దానికి వచ్చేసి మనకు డిజైన్స్ అయితే మారుతాయి. బూటీస్ కూడా ఒక్కొక్క శారీకి వచ్చేసి ఒక్కొక్క రకరకాల బూటీస్ అయితే ఉంటాయి. నేను ఇంకా మంచిగా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. మీలో ఎవరన్నా ఒక్క శారీ లేదా 2 శారీలు మనకి బుకింగ్ ఆర్డర్ వస్తే మాత్రం నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా డీటెయిల్గా అయితే పెడతాను. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా, మనకు ఆర్డర్లు రాకుండా పద్దాకలు వెళ్ళి వీడియో తీసుకుంటామంటే. ముందైతే ఒకసారి పిక్స్ అయితే తీసుకొచ్చి మనకి సెండ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకొంతమంది అడిగితే వీడియో అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇంకొంచెం చిన్న బార్డర్ అనమాట. ఇప్పుడు దాకా చూపించిన దాని మీద కొంచెం తక్కువ, ఒక 1 ఇంచ్ అట్ట ఉండిద్ది అనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి రిచ్ పళ్ళు. శారీలో బూటీస్ ఉంటాయి. ఇవి పెళ్ళి కానీ అంటే మ్యారేజ్ అనే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా భలే వాళ్ళు కడితే నాకు అర్థమైంది ఇవన్నీ పెద్దోళ్ళు కాదు, పిల్లలకు కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి దానికి తగ్గ బ్లౌజెస్ ఇంకా వాళ్ళు రెడీ అయ్యే విధానం పెట్టి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ కూడా అనిపించట్లేదు, ప్యూర్ పట్టు శారీస్ లాగా చాలా అంటే చాలా బాగున్నాయి. దీంట్లో వచ్చేసి బూటీస్ గోల్డ్, సిల్వర్ 2 బూటీస్ అయితే ఉన్నాయి అనమాట. మనకి నార్మల్గా ఇప్పుడు వరకు చూసినవి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఉన్నాయి. ఈ శారీలో గోల్డ్, సిల్వర్ 2 ఇచ్చారనమాట. ఒకటి అది, ఒకటి ఇది. ఇవి అయిపోయినాయి. ఇంకొక రకం శారీస్ అయితే చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి టెంపుల్ డిజైన్. మనకి
మనకు బార్డర్ దగ్గర వచ్చేసేసి టెంపుల్ డిజైన్ అయితే వచ్చింది. ఆ ఛానల్లో నేను చాలా వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, కామెంట్స్ అయితే మంచి కామెంట్స్ వస్తున్నాయి. దీనికి టెంపుల్ డిజైన్ వచ్చిందనమాట. ఉల్లి పొట్టు కలర్ అంటారు కదా, ఆ కలరు. బూటీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇది బార్డర్ కూడా పెద్దదనమాట, 12 నుంచి 13 అంగుళాలు అట్లా ఉండిద్ది. చూసారు కదా షాప్లో కలర్స్ అనమాట. మనకు అన్నీ ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా మీకు సింగిల్ పీస్ అయితే చూపిస్తున్నాను. వాటిలో వచ్చేసి కలర్స్ అయితే ఉన్నాయి, ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి. డిజైన్స్ కలర్స్ వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో అన్నీ సింగిల్ అంటే ఒక్కొక్క శారీ తీసి పెట్టమన్నాను. ఇది కూడా మధ్యలో కడ్డీ బార్డర్ వచ్చింది, టెంపుల్ డిజైన్, టెంపుల్ బార్డర్. ప్రతి శారీకి పళ్ళు, బ్లౌజు, బార్డరు ఒకటే కలర్ ఉంటాయి. శారీ వచ్చేసి వేరే కలర్ ఉండిద్ది అనమాట. ఇది వచ్చేసి కూడా చూడండి లైట్ కలర్. ఇది కూడా మధ్యలో చూసారు కదా, ఇప్పుడు మీకు చూపించిన 3 శారీస్ టెంపుల్ డిజైన్ అని అంటాము. బార్డర్స్ వచ్చి మార్పు ఉన్నాయి. అది వచ్చేసి ఒక 5 ఇంచెస్ మొత్తగా కడ్డీ బార్డర్ వచ్చింది. ఇది మధ్యలో చూసారు కదా, పైన కింద సిల్వర్ ఇచ్చారు, మధ్యలో గోల్డ్ జరీ ఇచ్చారు. అది కూడా ఒక బెత్త వర్క్ అనమాట. 3 స్టెప్పులుగా అయితే వచ్చింది మనకు జరీ బార్డర్ అయితే. ఇంతవరకు అయితే అయిపోయినాయి. ఇవన్నీ కూడా పట్టు శారీస్. మీకు ఇంకొక శారీస్ చూపిస్తానన్నాను కదా, ఇవి వచ్చేసి మనకి మేమైతే ఎల్టీ అంటాము, కొంతమంది ఇంకో మంగళగిరి కాటన్ అంటారు, లేదంటే మోనో పట్టు అంటారు. అట్లా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి వీటికి. ఇవి పట్టు కాదు, ఎల్టీ అంటారు. అవి అయితే ప్యూర్ పట్టు. ఇప్పుడు మీకు చూపించినవి చాలామంది ఏంటంటే పట్టు నేస్తున్న పట్టు చీరలు అని చెప్పేసి ఈ శారీస్ కూడా అమ్ముతున్నారు. మీరు అదొకటైతే గమనించాలి. పట్టు వేరే, ఎల్టీ వేరే, మనకి రేట్లో తేడా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా బార్డర్స్ వచ్చేసి పెద్ద బార్డర్ అనమాట. చూసారు కదా ఎంత పెద్ద బార్డర్. మీకు శారీ కలర్ అను దీంట్లో ఆ కలర్ జరీ, వైట్ జరీ వచ్చేసేసి కొంతమంది ఇట్లా ఇష్టపడుతుంటారు కదా, మనకి వేరే కలర్ లేకుండా మొత్తం ఒకే కలర్ వచ్చేటట్టు. అట్లా నేర్పించడానికి కూడా ఇట్లాంటి కొన్ని డిజైన్స్ అనమాట. దీనికి కూడా మధ్యలో వర్క్ అయితే ఉంది. చీరలు చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట. వీళ్ళు ఒక్కళ్ళే వెళ్తే అయితే చూపించరు, ఎందుకంటే వీళ్ళ బిజినెస్ వేరే అనమాట. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి తీసుకున్న వీడియో అనమాట. మనకి సింగిల్ శారీ అయినా ఇస్తూ ఉన్నారు. మామూలుగా అయితే వాళ్ళు సింగిల్ శారీ, రీటైల్ అసలు ఇట్లా వీడియోస్ కూడా తీసుకొనిరు, లోపలికి వెళ్ళి చూడండి. అసలు ఈ శారీ అయితే చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. ఎల్లో అండ్ దాన్ని ఏమంటారు, చంద్రకాంత కలర్ అంటారు. మధ్యలో వర్క్ కూడా ఉందన్నమాట, బూటీస్ వర్క్. బార్డర్ కూడా చాలా పెద్దది. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఒకవేళ నా పేరు చెప్పి వెళ్ళినా కూడా వాళ్ళు చూపించరు అనమాట. నేను ఉంటేనే చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పరంగా ఇవి ఇలా చూపించకూడదు. చూపించకపోయినా నేనైతే వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే మన వాళ్ళంతా ఫోన్ చేసి అడిగారు చాలామంది, కానీ పిక్స్ పెట్టాక ఎవరు మనకైతే ఆర్డర్ అయితే పెట్టలేదు. ఇంకా వీడియోస్ అయితే పెట్టాను. ఆర్డర్ పెడితే మనం వీడియో తీసుకున్నందుకు కూడా వాళ్ళకి కొంచెం యూస్ ఉండిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇగో చూడండి ఇంకొక కలరు. వీటిలన్నిటికి కూడా మనకి సిల్వర్ జరీ, మొత్తం కూడా సిల్వర్ జరీ, గోల్డ్ జరీ అయితే ఎక్కడా వాడలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే శారీస్ కూడా లైట్ కలర్స్. వీటిలో కొన్ని శారీసే వాళ్ళు చూపించారు. ఇది కూడా మనకి బార్డరు పెద్దదైనా కూడా దాంట్లో వచ్చిన డిజైన్ అనేది మారిద్ది అనమాట. దాంట్లో డిజైను, నెక్స్ట్ వచ్చేసి పళ్ళులో డిజైన్, పళ్ళు రిచ్ పళ్ళు, ప్రతి ఒక్కటి కూడా రిచ్ పళ్ళుసే. రిచ్ పళ్ళు కూడా డిజైన్ మారిద్ది. ఒక శారీకి ఉన్న పళ్ళు ఇంకో శారీకి అయితే ఉండదు డిజైన్. ఇదనమాట ఇంకొక శారీ. ఈ శారీ కూడా చాలా బాగుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పిస్తా గ్రీన్ అంటారు కదా, అట్లా అనమాట. షైనింగ్ కూడా చూడండి, మన దగ్గర లైట్ లేకపోయినా కూడా షైనింగ్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు. ఇవన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా. మీకైతే ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. బుక్ చేసుకోకపోతే పర్లేదు, ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసి మీకోసం తీసిన వీడియో కదా, మనకి అది పెద్దగా ఇంపార్టెంట్గా నేనేం పట్టించుకోలేండి. వీళ్ళ షాప్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇప్పటివరకు మీకు చూపించిన శారీస్ అయితే ఇవి. ఇంకా వీళ్ళ షాప్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. మనకు చూపించిన ప్రతి ఒక్క శారీ ఒక సింగిల్ పీస్. ఇక్కడ మీకు కావాలంటే కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. వీళ్ళ దగ్గర ఉన్నాయి అయితే
ఈ శారీస్ ఇంకా వీటికొచ్చేసి మెటీరియల్స్ కూడా నేను చూపిస్తాను. ఇగో చూడండి ఇవి పాగళ్ళనమాట. మన పని గురించి చాలామందికి తెలీదు. నేను అదంతా కూడా వీడియో చేసి పెడతానంటున్నాను. మనల్ని చాలామంది చాలా రకాల కామెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇదొచ్చేసి పాగడి. ఈ పాగడ తయారవ్వడానికి కూడా చాలా అంటే చాలా ప్రాసెస్ అయితే ఉండిద్ది. ఒక చీర తయారవ్వడానికి ఎంతమంది కష్టపడితే చీర తయారయ్యిద్దో కూడా నేను చూపిస్తాననమాట. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మొత్తం ఒకసారి అయితే పెట్టలేను. ఎందుకంటే మొత్తం ఒకళ్ళే చేయరనమాట. ఏ పని చేసి ఇప్పుడు పాగలు చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఈ పాగలు చేయడానికి వీటిని పొడుగులుగా మార్చేవాళ్ళు వేరే ఉంటారనమాట. ఒక మళ్ళీ కలర్స్ వేసేవాళ్ళు వేరేలా ఉంటారు. అయన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ నాకు వీలుని బట్టి తీసుకొస్తాను. మేమేం వర్క్ చేస్తామో కూడా నేను మీకు చూపిస్తాను. అసలు ఒక శారీ తయారవ్వడానికి మా కష్టం ఏంటో చూపిస్తాననమాట. దీంట్లో నేను ఫస్ట్ చెప్పాను కదా శారీస్ మేము పట్టు శారీస్ అని. ఇదిగో ఆ పాగడి అది నువ్వులనమాట. కాటన్‌లో ఈ పట్టిచ్చులు ఎలిసి గమ్ములో నానబెట్టి ఇవైతే నేస్తామనమాట. మాకిచ్చే పట్టయితే ఇలా ఉండిద్ది. నెక్స్ట్ ఈ యెల్లోది కనిపిస్తుంది కదా! దీన్ని మేము కోన్ అంటామనమాట. ఎల్టీ మోనో పట్టు అని చెప్పా కదా! ఇది ఒక రకమైన పట్టు. ఇది కూడా కాటన్ బై ఈ ఎల్టీ అని అంటారు పట్టు. ఇది ఒక రకం, ఇది ఒక రకం అనమాట. మీకు కవర్‌లో ఉన్నదైతే మాత్రం కలర్స్ ఇచ్చులున్నాయి కదా! అవైతే క్వాలిటీ ఉన్నది. ఇదైతే కొంచెం క్వాలిటీ తక్కువనమాట. అంతే రెండిటికి వేరియేషన్ అయితే. ఇంకా జరీ అదంతా కూడా నేను నెక్స్ట్ టైం అన్నీ ఒకసారే చూపించకూడదు. వాళ్ళకి విసుగు పుట్టకూడదు. మనం తీసుకుంటాంలే అని చెప్పేసి ఒకసారే. ఇంకా వీడియో అయితే ఇంతే అనమాట. మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.